అది మామూలు ఆడదు కదా అటైతే. అసలు దాన్ని అయితే ఉరి తీయాలి అసలుకి. కావాలనే చేసింది అనుకుంటది. అది మాత్రం మామూలు ఆడదు కాదు. ఇడిపోవచ్చు కదా, ఇష్టం లేకపోతే ఇడిపోవచ్చు కదా, అలా చేయకూడదు కదా. అదైతే నాకైతే నచ్చలేదు. దాన్ని మాత్రం ఉరి తీయచ్చు. అంటే 16-17 నెలల పాపను కూడా వదిలేసి వేరే బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళింది అని కూడా తెలుస్తుంది. ఇంట్లో ఒంటరిగా వదిలేసి భర్త ఆఫీస్కి వెళ్ళిన టైంలో అసలు నిజంగా ఆడవాళ్ళు ఇలా చేస్తారంటారా? మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కామన్ అయిపోయింది, అది నేర్చుకున్నారు బాగా. ఒకప్పుడు భర్త హింసించి భార్యను చంపేసేవాడు, ఇప్పుడేమో భార్య హింసించి ఇలా చేసి వాడే చచ్చిపోతాలని ఇవన్నీ చేసి చేస్తున్నారు బాగా. ఏం చేసినా తల్లి ప్రేమ వేరు కదా. తల్లే కావాలి, తల్లే కావాలి. బిడ్డల మీద కూడా భ్రమ లేకపోతే ఇంకేం చేస్తాము. దాని సుఖాల కోసం, భర్త కాడ ఏం దొరకలేదో మరి దానికి, వాడి కాడ ఏం దొరికిందో దాన్ని మాత్రం బాగా ఉరిదీయాలి అసలుకి. చనిపోయిన 4 రోజులకే పెళ్లి చేసుకున్నాం, వేరే పెళ్లి. 5-6గురితో తిరగడం అంటే దేని గురించి ఇదంతా? ఒకరు మీరు అన్నట్టు సుఖాల కోసం అంటే ఒక బాయ్ ఫ్రెండ్ తో ఉండడం అని వేరు, డబ్బుల కోసం అనుకోవచ్చా లేకపోతే ఏంటంటారు? లగ్జరీ కోసం, డబ్బు. నెల తర్వాతనే ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అని చెప్పినట్టు ఏం చెప్తారు దాని గురించి? భర్త చనిపోయినాక నెలకు పెళ్లి అంట. అసలు ఇదైతే నేనైతే వినలేకపోతున్నాను. దానికి అసలు కనీసం బాధ కూడా లేదు భర్త చనిపోయాడని. అట్లా ఎవరు చేయరు, నెలకే పెళ్లి ఎవరు చేసుకోరు, తెలిసినాడైతే అలా చేసుకోరు. ఆయన చనిపోయినాక టర్మ్ ఇన్సూరెన్స్ 95 లక్షలు ఏమొస్తుందని చెప్పి అది నాకే కావాలని మళ్ళీ రిటర్న్ చేసేస్తానని బెదిరించిందంట. ఇదంతా బయటికి రాకముందు నాన్నగారు రీసెంట్ గా చేశారు. ఇదంతా డబ్బు కోసమే చేస్తున్నట్టున్నది. దానికి డబ్బు ఉంటే చాలు, పిల్లలు భర్త ఏమైపోయినా ఏం కాదు. కొంతమంది ఆడవాళ్ళు ఇలా ఉన్నారు. మరి సమాజం ఇలా ఎందుకు? మనం డైలీ ఒక న్యూస్ చూస్తున్నాం. మీరు అన్నట్టు ఒకప్పుడు భర్తలు చంపేవారు, బట్ ఇప్పుడు ఎక్కువగా మగవాళ్ళకే టార్గెట్ చేసి చంపేస్తున్నారు. ఎందుకు ఇలా తయారవుతున్నారు లేడీస్ అంటారు? ధైర్యం, వాళ్ళ పక్క ఎవరో ఒకళ్ళు ఈగిపోతే అలా చేయరు కదా, ఇప్పుడు అలా తయారయ్యారు. అది వీళ్ళు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారో వాళ్ళ జీవితాంతం ఉంటారంటారా? ఏముండరు. వాడు ఆ డబ్బున్నన్నాలే ఉండేది, తర్వాత పోవే డబ్బులు లాక్కొని పోవే అంటాడు. వాడు కూడా వాడిని నమ్మి ఇది అంతా చేస్తుంది, కానీ వాడు డబ్బులు తీసుకొని తర్వాత వాడు కామం తీర్చుకొని తర్వాత వెళ్ళిపోవే అంటాడు. దీనికి అది తెలియదు, తర్వాత తెలిసిద్ది అయ్యో నా భర్తను చంపుకున్నానే, నా పిల్లల్ని ఎడం చేసుకున్నానే అని. అది ఎందుకు అర్థం కాదంటే ఇప్పుడు ఉన్న ఏమోహం అలాంటిది. బయట కూడా చూస్తున్నాం ఈ విషయం. పక్కన పెడితే కొందరు లేడీస్ చూస్తున్నాం, 2 బాయ్ ఫ్రెండ్ 3 బాయ్ ఫ్రెండ్, పొద్దున ఒకరు రాత్రి ఒకరు అన్నట్టు ఇక్కడే చాలా మంది చెప్తుంటారు. అసలు మీరేం చెప్తారు? మేమేం చెప్తామంటే ఇంకా అది అట్లాంటి వాళ్ళు అలా తయారైన వాళ్ళు మారరు అసలు. వాళ్ళు మారరు, వాళ్ళకి ఇంకా అది అలవాటు అయిపోయింది. అది ఎవరు చూడట్లే అనుకుంటారు, అది అందరికీ తెలుసు. అది ఎందుకు మగవాళ్ళని ఎందుకు టార్చర్ పెట్టడం? వాళ్ళు బతకచ్చు కదా, పెళ్లి చేసుకోకుండా 5గురితో తిరగచ్చు కదా. పెళ్లి చేసుకోకుండా అమ్మా నాన్న పెళ్లి చేయకుండా ఉండరు కదా, వాళ్ళు చేస్తారు, తర్వాత వీళ్ళు ఇలా మొదలు పెడతారండి. అది మొత్తానికి అబ్బాయిలే బలి కావాలంటారా? అబ్బాయిలే కదా, ఆడవాళ్ళు అలాగని ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేను అన్నాను, ఆడవాళ్ళందరూ మంచి వాళ్ళని నేను అన్నాను. కొందరు ఉన్నారు, కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తే అన్ని కంట్రోల్కి వస్తాయంటారు? ఏం చేస్తే అంటే ఏదో ఒకటి చేయాలి గవర్నమెంట్. మరి గవర్నమెంట్ లీగల్ సపోర్ట్ చేస్తుంది కదా, భర్త నచ్చకపోతే ఎక్కడైనా ఇవ్వచ్చు, ఏ రాత్రి ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టులో ఆర్డర్స్ కూడా ఉన్నాయి. లేడీస్ కా ఆర్డర్స్ ఉండేయని మనం ఎలా పడితే అలా చేస్తాం ఏంటి? అలా చేయలేం కదా. నీతి నిజాతి అయితే అలా చేయదు. మరి దానికి భయం భక్తి లేకుండా అలా చేసేవాళ్ళు ఉన్నారు. అది తల్లిదండ్రుల మీద లేదు, భర్త మీద లేదు, ఎవరంటే కూడా భయపడిన ఆడవాళ్ళు ఇంకా అలా చేస్తారు. భయము నీతి నిజాతి ఉండే ఆడవాళ్ళు అలా చెయ్యరు, అందరూ అలా ఉండరు. ఎంత భర్త ఎంత వేదన అనుభవించాడు మేడం అంటే ఎలా అనుభవించి ఉంటాడు? అన్ని ఫోటోలు చూసి వేరే అబ్బాయిలతో బట్టలు లేకుండా, ఒకరు కాదు ఇద్దరు కదా 6 ఫోటోలు అతడు చూసాడంట. అది అంత నరకం ఏడాలేదు. తను చనిపోకుండా తన్నే చంపేసినట్టు బాగుండేది, నాకు అది నచ్చేది. నాకు తెలిసినంత బట్టికి తను చనిపోనుకోకుండా తన్నే చంపేసినట్టే బాగుండేది. అదైతే నాకు బాగా నచ్చేది. రెండో ఆడది అలా చేయకుండా ఉండేది. అది ఏం చెప్పాలి, ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే ఆడవాళ్ళ పరువైపోతుంది, సిగ్గు అనిపిస్తుంది కదా ఎవరికైనా. అసలు వాడు ఎందుకు చచ్చిపోవాలా? నువ్వు చచ్చిపోమని ఆమె చెప్పిందా? వాడు 6గురితో అది తిరిగినప్పుడు దాన్ని బయట పెట్టాలి, దాని తల్లిగారింటిగా పరువు తీయాలి, ఎల్లగొట్టాలి. వాడు పిల్లల్ని పెట్టుకొని చక్కగా బతకొచ్చు, దీని అమ్మమ్మని చేసుకోవచ్చు కదా. ఆయన ప్రాణం ఎందుకు తీసుకున్నాడు? అసలు పిరికోడే కదా అక్కడ. అంటే వాడికి ఇజ్జత్ పరువు అనిపించింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 6గురు అనగానే ఎవరికైనా సిగ్గు అనిపిస్తా ఉంటది కదా. ఇలా నా భార్యకు నేనేం తక్కువ చేసిన,
అన్ని మంచిగానే చూసుకున్నా కదా, ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు అనగానే వాడికి కూడా ఇజ్జత్ పరువు అనిపించింది. కానీ ఇజ్జత్ పరువు అయినా దానికి పరువు లేదా? దానికే పరువు లేదు. నీకు మొగోడు నీకెందుకు? బతికుంటే బాగుంటది, అట్లా చచ్చిపోవటం అది ఎవరికి మంచిగా లేదు. ఇప్పుడు అది మంచిగానే ఉంటుందిగా, ఆమె బాగానే ఉంటుంది, పిల్లలు పెట్టుకొని ఇంకొక నెమ్మట పెళ్లి చేసుకొని మంచిగానే ఉంటుంది. ఆయన ప్రాణానికి వాళ్ళు పోయిండు, వాడు చక్కగా జాబ్ చేసుకుంటే పిల్లల్ని పెట్టుకొని దాన్ని ఎల్లగొడితే బాగుండు. చచ్చిపోవద్దు, చచ్చిపోవటమే మార్గం అనుకోవద్దు కదా ఎవరే కానీ, ఆడే కానీ మొగే కానీ నిలబడి బతకాలే, కొట్లాడాలి. లంజాదానా ఎందుకు ఇట్లా చేసినవే, నా పరువు తీసినావు, నీకేం తక్కువ, నీకు అసలు ఏం తక్కువ చేసిన నేను? ఏ అన్నం పెట్టలేదా, బట్ట పెట్టలేదా, నీకేం తక్కువ చేసిన అని వాడు జవాబు చెప్పుకుంటే కొంతమంది ఒకటి కాదు 10 మందితో తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆడోళ్ళు అనుకోకూడదు కానీ ఉన్నారు అట్లా. సరే అది మార్గం కాదు, వాడు చచ్చిపోవటం అది కరెక్ట్ కాదు. ఎవరు చచ్చిపోమన్నారు? తెలిసింది ఫోటోలు కూడా ఆమెనే చూపించిందంట, తిరిగిన ఫోటోస్ ఇట్లా ఏదైతే క్లోజ్ గా ఉన్న ఫోటోస్ చూపించింది అనుకో, అప్పుడే తొక్కి తోడనం చేయొచ్చు కదా. మరి చూపించింది, ఇగో నేను ఇలా తిరిగినా అని ఏదో నేను బెరిదిస్తారని చూపించిండు. మరి అది చూపించగానే నువ్వెందుకు చచ్చిపోయిండా? వాడే ఎందుకు చచ్చిపోయిండు? ఒళ్ళు బలి చచ్చిపోయిండా? నువ్వు పెళ్లి చేసుకున్నాడు, అట్లాంటివి చూసిన తర్వాత ఇంకా ఏం చేయమని ఒకరంటే పోయి పంచాయతీ మాట్లాడతారు, ఆరుగురితో ఏం చేయమంటారు? చనిపోకపోతే ఏం ఆప్షన్ ఉంది ఆయనకి? ఆరుగురితోటి ఆరుగురితోటి ఈయన కొట్లాడ పెట్టుకోమనిలే, ఈమె నెల కొడితే అయిపోతుండే. కొట్లాడ పెట్టుకోమంటలే ఆరుగురితోటి, ఈయన బయటకి దాన్ని ఎల్లగొట్టుకొని పిల్లల్ని ఇంకొక నీకు తగ్గదాన్ని గుడిసెలు ఉన్నదాన్ని తెచ్చి పెళ్లి చేసుకుంటే సరిపోతుండే. ఈయన పోయి సూసైడ్ చేసుకోవటం అది కరెక్టేనా? దానికోసం ఈయన సూసైడ్ ఆడదానికి ఇజ్జత లేని మొగోడికి ఏమి ఇజ్జతి? నువ్వు చేయటంలేగా తప్పు, నువ్వు నిజాతిగా డ్యూటీ చేసుకొని బతుకుతున్నావు. అరే నీ ప్రాణానికి నువ్వు చచ్చిపోకూడదు, నీ అమ్మాయి కరువు అయిపోయినావు, అది చచ్చిపోవటం కరెక్ట్ కాదు. ఏ మొగోడైనా అలా చేయొద్దు. లాంజదానికి కారం పెట్టి ఎల్లగొట్టాలి, ఈ దునియాల నుంచి ఈ లోకాల నుంచి ఎలేయాలి. అది మార్గం. మొగోడివి అయితే నీకు పౌరుషం ఉండి చచ్చిపోతావా? దాన్ని ఎల్లగొడతావా చెప్పు? అట్లా తప్పు చేసింది కాబట్టి నువ్వు చంపినా గానీ ఏం ఉండకపోవు, కాకుండా చచ్చిపోవటం అది అందరికి ఎవరికి మంచిగా లేదు. ఏదైతే బాబు ఇంట్లో వదిలేసి బర్త్డే టైంలో బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళిందంట. బాబు హస్బెండ్ వచ్చేసరికి కూడా ఏడ్చుతూనే ఉన్నాడంట, అప్పుడే చనిపోయేదంట పాప కూడా. నేనేం చెప్తున్నా, దాన్ని అంతా యూట్యూబ్ లో పెట్టాలా? అసలు దాన్ని పట్టాలా, దాని తల్లిదండ్రి వాళ్ళ కుటుంబాన్ని పిలవాలా, అమ్మ నీ బిడ్డ ఇలా చేస్తుంది ఏంటి, దీనికి మార్గం అని ఎత్తుకోవాలా. దాన్ని యూట్యూబ్ లో పెడితే పరువు అంతా పోతుంది కదా. ఇప్పుడు దాన్ని పరువు పోలేదా? అది నిజంగా అది చచ్చిపోవాలా? ఆయన కాదు చచ్చిపోయేది, అది నిజంగా అమ్మాయికు పుట్టిన లంజదైతే చచ్చిపోవాలి, దాన్ని పోషకారం పెట్టాలి. అది అసలు సమాజం ఏమైపోతుందో అది అందరికి దగ్గరకు వచ్చింది కదా. బ్రహ్మంగారు చెప్పింది చాలా గ్రామాల దగ్గరకు వచ్చింది, అందుకే ఒక్కొక్కళ్ళు పతనం అయిపోతాడు. చూస్తూనే ఉన్నా కానీ ఆయన చచ్చిపోవటం అది కరెక్ట్ కాదు. ఎక్కువగా మగవాళ్ళకే జరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ మగవాళ్ళకే జరుగుతున్నాయా? అదే మీరే అనుకుంటారా? ఆడవాళ్ళు కూడా ఎక్కువ మాకు జరుగుతున్నాయి అనుకుంటారు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సమానమే, ఎవరు చనిపోకూడదు, నిలబడి కొట్లాడి బతికితే బాగుంటది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఏడుస్తున్నారు. ఏడవరా? మరి తల్లిదండ్రులు ఏడవరా? ఎందుకంటే దాన్ని చంపేది పోయి వీడు చచ్చిపోయిందండి. తప్పే, ఒప్పే. నేను ఆడవనైతే ఆడవకే మాట్లాడాలా? అంత మందితో తిరిగిన ఆడదానికే ఏ ఆడది మాట్లాడది? దానివల్ల అందరు ఆడాలకు సిగ్గుచేటు కదా. దానికి అప్పుడే బోడగుండి చేసో లేకపోతే గాడిద మీద కారం పెట్టి కొట్టి దాని తల్లి గారింటికి పంపియాలి. వాడు నిజమైన మొగోడైతే పౌరుషం ఉంటే వాడేమన్నా చచ్చిపోవచ్చా? అది కరెక్టేనా? ఇంకొకటి ఆయన చనిపోయిన తర్వాత నెలలోపే ఇంకో పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అదే ఆ సాటుకి ఇంకెన్ని పెళ్లిళ్ళు చేసుకుందో అది ఇప్పుడు ఏదో ఒక్కటి బయటపడ్డా కానీ సాటుకి ఎన్నో పెళ్లిళ్ళు అయినాయి. 6 అంటే ఒకసారి అర్థం చేసుకో. చాలా పెళ్లిళ్ళు చేసుకుందంటే అది అప్పటో తిరిగిపోతట్టుంది, చేసుకొని ఉన్నది. ఈ మీడియాలో ఇని అది ఈ నెలలో వచ్చే నెలలో అది కూడా చచ్చిపోతే బాగుంటది. ఎట్లాంటి శిక్ష పడాలంటారు? దేవుడే అత్తాడు పెద్ద శిక్ష. ఈడగాకున్నా ఈడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరు ఎవరే గాని, ఆడదే గాని మొగడే గాని తప్పు చేసినోడు. ఇక ఇయ్య రేపు 70 ఏళ్ల ముసలి దానికి అదే, 70 ఏళ్ల ముసలోడికి అదే, ఇక మొత్తం అదే. సమాజం ఏమైపోతుందంటే మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆ 70 ఏళ్ళకే అద్దు లేకుండా పోతుంది. మాకేంది అన్నట్టుగానే అది కరెక్ట్ కాదు. లోకం గురించి భయపడాలి. మనం బట్టలు కట్టుకుంది ఎందుకు? సిగ్గు కోసమే కదా. మరి ఇంకేంది, దానికోసమే సావకుంటుంటే బాగుండని అందరం అనుకున్నాం. బాధ అనిపించింది ఎవరికైనా. ఇలాంటి ఆడవాళ్ళకి ఏం చెప్తామంటే
దాని ఆడవాళ్ళందరు కూడా మహిళా మండలి ఏదో అంటారు కదా, మీ మహిళా మండలం ఎదుగుతారుగా, దాన్ని గొర్రె గుంతకొచ్చి రోడ్డు పొదుగుతా కొట్టి బాగా బలం కొట్టి గాడి మీద ఊరేగితే అయిపోతుండే. ఎందుకంటే అదే పెద్ద శిక్ష, ఏరే శిక్ష ఏ ఉండదు. ఓకే.